కేసీఆర్ రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. 9.5 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలతో ఆటలాడుతున్నారు. ఒకరికేమో అధికార దాహం, మరొకరికి ధన దాహం. ఒకరికేమో అవినీతి దాహం, ఇంకొకరికేమో కుంభకోణాల మీద మోహం. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ కేవలం రాజకీయాలు మాత్రం చేస్తున్నారు. అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ నిన్న ముసలి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. అధికారం కోల్పోయిన బాధ మాత్రమే వెళ్ళబోస్తూ ఉన్నాడు. ఈ కుమ్మలాటలు, ఈ రాజకీయాలు, ఈ నాటకాలన్నీ కూడా ఒకరికి అధికార దాహంతో అయితే మరొకరికి అవినీతి మీద మోహంతో మాత్రమే వీళ్ళు ప్రజల జీవితాలతో ఆటలాడుతూ ఉన్న సంగతిని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి దాదాపు 8 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అదే బాటలో ఈరోజు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు కేవలం 2.5 సంవత్సరాల్లో అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇద్దరు ఒకే బాటలో నడుస్తున్నారు. నీళ్లు నిధులు నియామకాలని అనేక మంది యువకులు బలిదానంతో సాధించుకున్నట్టు తెలంగాణలో గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాదిరిగా విస్మరించిందో అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. ఇద్దరు కలిసి ఒక జగన్ నాటకం ఆడుతూ ఉన్నారు. ఇద్దరు కలిసి బిల్లా రంగాలాగా ప్రజలతో ఆటలాడుతున్నారు. ఒకరికేమో అధికార దాహం, మరొకరికి ధన దాహం. ఒకరికేమో అవినీతి దాహం, ఇంకొకరికేమో కుంభకోణాల మీద మోహం. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ కేవలం రాజకీయాలు మాత్రం చేస్తున్నారు. అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ నిన్న ముసలి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. అధికారం కోల్పోయిన బాధ మాత్రమే వెళ్ళబోస్తూ ఉన్నాడు. ఈ కుమ్మలాటలు, ఈ బహదూర్గూడ భూసేకరణ రగడ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు భూముల్లో ఫెన్సింగ్ వేస్తున్న అధికారులను అడ్డుకోవడమే కాకుండా పోలీసులపై దాడులకు తెగబడ్డారంటూ రైతులపై శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.